ఈ కేసులో సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాత వాదోపవాదాలని పూర్తిగా విన్న తర్వాత ముద్దాయిగా నేరం ఆరోపించబడిన శ్రీమతి అర్చన లల్లి అనే పాపని ఓ పథకం ప్రకారం రైలు కిందకు తోసి హత్య చేయించినట్టు రుజువవుతున్నది. It is proved that the accused committed the offence without any doubt. కాబట్టి సదరు ముద్దాయి శ్రీమతి అర్చనని నేరస్తురాలిగా ధృవీకరిస్తూ ఇండియన్ పీనల్ కోడ్ 497, 325, 317, 302 సెక్షన్స్ ప్రకారం నేనేనమ్మా తప్పించుకొని వచ్చేసాను. నీకోసమే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఏడవకమ్మా, పేపర్లో నేనంతా చదివాను. ఈ లల్లి ఉందాక నీకేం భయం లేదు. డాడీ అమ్మా లల్లి, అసలు ఏం జరిగిందో జడ్జి గారికి చెప్పమ్మా. ఓ చెప్తాను. జడ్జి గారు, ఐమ్ లల్లి. చెప్పండి, ఈ లల్లి లేట్ కాలేదు కదా? లేదమ్మా, ఆ దేవుడు పంపించినట్టు కరెక్ట్ టైంకే వచ్చావు. అవునండి, వాళ్ళమ్మని కాపాడుకోవడానికి ఆ దేవుడు ఇలా పంపించాడు. జడ్జి గారు, నా లల్లి తిరిగొచ్చింది. నాకంతే చాలు. పీపీ గారు ఇప్పుడేమంటారు? ఇంకేమంటాను, కేసు క్లోజ్ చేయమంటాను. యువర్ ఆనర్, విన్నారు కదా, కళ్ళారా చూస్తున్నారు కదా, నా క్లయింట్ నిర్దోషని ఇప్పటికైనా తీర్పు చెప్పండి. హత్య చేయబడింది అనుకున్న ఈ లల్లి అలియాస్ లలిత బతికే ఉందని కోర్టు నమ్ముతోంది. అందుకే చిన్నారి లల్లిని కిడ్నాప్ చేయించిన అసలు నేరస్తులు ఎవరో పరిశోధించి అరెస్టు చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశిస్తూ శ్రీమతి అర్చనని నిర్దోషిగా విడుదల చేయటమైనది.
అర్చన, సారీ అనే చిన్న మాటతో నేను చేసిన తప్పును దిద్దుకోలేను. అందుకే ఏమండి? తప్పు చేసింది నేను. అయ్యో, మీ ముగ్గు సైకిల్ ఆపి నన్ను పట్టించుకోండి. ఇప్పుడు లోపలికి రండి. తాతయ్య, ఈ తాతయ్యని ఎంత కంగారు పుట్టేసావమ్మా. పోనీలేండి, ఇప్పటికైనా బిడ్డ క్షేమంగా ఇంటికి చేరింది. అర్చన, ఇప్పుడు మళ్ళీ ఇంటికి కళాకాంతి వచ్చిందమ్మా. థ్యాంక్స్ కృష్ణ. లల్లిని కాపాడటానికి ఎంతో రిస్క్ చేశావు. ఏంటన్నయ్య మాటలు? లల్లీ కోసమే కదా మనం అందరూ ఇంత బాధపడింది. మా లల్లి, ఇంతకీ నేను కిడ్నాప్ చేసింది ఎవరమ్మా? లల్లి, ఇన్నాళ్ళు నిన్నెక్కడుంచారమ్మా? తెలీదు నానమ్మా. కన్నన్ కట్టేసిన దొంగముండా. దాని మొహం చూస్తే మాత్రం ఎక్కడున్నా గుర్తుపడతాను. లల్లి, వద్దమ్మా, మళ్ళీ ఆ పేడ కల్ని గుర్తు చెయ్యొద్దు. అదేంటచ్చినా? అసలు సూత్రధారులెవరో బయటపడాలి కదా. సూత్రధారులేంటి? లల్లిని రాజేష్ దగ్గర నుంచి నువ్వే రక్షించి తీసుకొచ్చావు కదా. ఆ లేడీ కూడా రాజేష్ గ్యాంగ్లోదే అయి ఉంటుంది. కాదన్నయ్య, లల్లీ చెప్పిన మాటల ప్రకారం ఎవరో తీసుకెళ్ళి ఎక్కడో బంధించారు. అవును బాబాయ్, దాంతో పాటు దున్నపోతులు లాంటి నలుగురు కాపలాగా ఉన్నారు. నేను పేపర్లో అమ్మ ఫోటో చూడగానే వాళ్ళకి మస్కా కొట్టి చల్లగా జారుకున్నాను. జడ్జి గారు తీర్పు చెప్పేలోగా లల్లి వచ్చినందుకే నేను మళ్ళీ వాళ్ళ మీ అందరి ముందు ఉన్నాను. అర్చన, అసలు తప్పంతా నాదే. అందుకేరా నిదానమే ప్రధానము అన్నారు. నన్ను క్షమించండి నాన్నగారు. మీ ముందు నిలబడ్డానికే సిగ్గుగా ఉంది. పెద్దాడా, తప్పు చెయ్యని వాడు లేడు లేడు, తప్పు తెలుసుకోని వాడు మనిషి కాడు కాడు అన్నారు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇకనైనా కోడల్ని కళ్ళలో పెట్టుకొని చూసుకోనాయనా. అలాగే నాన్నగారు,
నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఈ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. నన్ను నిన్ను అర్చన, ఆ చంద్రుడికే గ్రహణం పట్టి పీడిస్తుంది. నీ జీవితంలో కూడా జరిగింది ఒక పీడకలగా మర్చిపోమ్మా. నీ పూజలు వ్రతాలే లల్లిని మనకు దక్కించాయి, నిన్ను నిర్దోషిగా నిరూపించాయి. అందుకే సాయంత్రం మనందరం కలిసి అమ్మవారి గుడికి వెళదాం. అలాగే అత్తయ్యా. కృష్ణ, ఆ రాజేష్ దగ్గర నుంచి లల్లిని ఎలా విడిపించావో చెప్పనేలేదు. నేను చెప్తాను తాతయ్య. నన్ను మోసం చేసి రాజేష్ అంకుల్ ఒక చోట దాచిపెడితే బాబాయ్ వచ్చి దిశం 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 అని ఫైట్ చేసి నన్ను విడిపించాడు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఎక్కడ చూసినా లల్లి గుర్తుపడతాను అంటోంది. ఈ కేసులో కృష్ణ ఇంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యాక కొంపదీసి నా పేరు బయటికి రాదు కదా. సౌందర్య, ఏంటంత డీప్గా ఆలోచిస్తున్నావు? అదే లల్లిని కిడ్నాప్ చేసింది ఎవరా అని. తొందరెందుకు సౌందర్య, త్వరలోనే తెలుస్తుందిలే. ఇప్పుడు ఫీల్డ్లోకి దిగింది ఈ కృష్ణ ప్రసాద్ కదా. కోటి, ఆఖరి క్షణం దాకా ఏమవుతుందో ఎలాంటి తీర్పు వస్తుందోనని భయపడ్డాం. కాని ఆ దేవుడి దయవల్ల అర్చన నిర్దోషిగా బయటకొచ్చింది. నిజంగా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం కాదు పిన్ని గారు, చాలా 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 సంతోషంగా ఉంది. ఏ లల్లీకైతే అర్చన అన్యాయం చేసిందని ఆరోపించారు, అదే లల్లి కోర్టుకొచ్చి జరిగిందేమిటో అందరి ముందు చెప్పి తన తల్లిని కాపాడుకుంది, నిర్దోషిగా విడుదల చేయించింది. నేను ముందే చెప్పానా, దేవుడున్నాడు. ఉన్నాడు కోటి. తనని నమ్ముకున్న వాళ్ళని ఎన్నటికీ అన్యాయం చేయడు. అవును పిన్ని గారు, ఆ దేవుడు దయవల్ల అర్చన జీవితంలో ఇక మీదట ఏ ఒడిదొడుకులు లేకుండా హ్యాపీగా గడిచిపోతే చాలు. కోటి, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా? చెప్పండి పిన్ని గారు. ఇప్పటికైనా అర్చన సౌందర్య నీ పిల్లలే అన్న నిజాన్ని వద్దు పిన్ని గారు. నా మాట విను కోటి. సౌందర్యకి అర్చన తన అక్క అని తెలియకపోవడం వల్లే కక్ష కట్టి ఇంత దూరం తెచ్చింది. ఒకవేళ ఈ నిజాన్ని బయట పెడితే వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళని తెలిస్తే ఇక మీదటైనా సౌందర్య అర్చనతో ప్రేమగా ఉంటుందేమో. ఆలోచించు. ఆలోచించాను, చాలాసార్లు ఆలోచించాను. ఈ నిజాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్తే సౌందర్యే కాదు, ఎవ్వరూ దీన్ని నమ్మరు. కావాలనే నేనేదో కొత్త నాటకం ఆడుతున్నానన్న నిందలు వేస్తారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. సంగీతమ్మ సౌందర్య మనసుని విరిచేస్తుంది, విషం కక్కేటట్టు చేస్తుంది. వీటన్నిటికన్నా ముందు రాధ తనకు పుట్టిన కవల పిల్లల్లో ఒక పిల్లని దూరం చేశానన్న నిజం తెలిస్తే తను తట్టుకోలేదు, భరించలేదు. నన్ను అడగకుండా ఈ పని ఎందుకు చేశారు అని రాధ నన్ను అడిగితే తన కళ్ళల్లోకి సూటిగా చూసే శక్తి నాకు లేదు పినిగారు. అందుకే అందరి జీవితాల్లో అలజడి సృష్టించే ఈ నిజాన్ని బయట పెట్టడం కన్నా చెప్పకపోవడమే మంచిది. కాని ఇలా ఎన్నాళ్లు కోటి? ఒకే రక్తం పంచుకు పుట్టిన అక్కా చెల్లెళ్ళు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ, ఒకళ్ళని చూస్తేనే ఇంకొకళ్ళు రగిలిపోతూ ఇలా ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు? తెలీదు.
ఎన్నేళ్ళని నాకు తెలీదు. మంచికో చెడుకో ఒక నిజాన్ని నేను దాచిపెట్టాను. అందరి మనసుల్ని గాయపరిచే ఈ నిజాన్ని బయటపెట్టి నిందల్ని నిష్ఠూరాల్ని మోసే శక్తి నాకు లేదు. ఇందాక మీరన్నారే పినిగారు, ఆ దేవుడు తలిస్తే ఈ నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదు అని. అంతవరకు అలాగే నీ ఇష్టం. నీ నోటితోనే నువ్వు ఈ నిజాన్ని నలుగురికి చెప్పేదాకా ఈ పిన్ని నోరు తెరవదు, సరేనా? చాలు పిన్నిగారు, ఈ ఒక్క మాట చాలు. అక్కా చెల్లెళ్ళిద్దరూ తోడికోడళ్ళయ్యారు. ఒకరి మీద ఒకరు ద్వేషమే పెంచుకుంటారు, లేదా ఒకరి మీద ఒకరు ప్రేమే పెంచుకుంటారు. కాలమే నిర్ణయించాలి. అవును, రాధమ్మేంటి ఇంకా రాలేదు? గుడికెళ్ళింది కదా, ముక్కోటి దేవతలకి ముడుపులు చెల్లించొద్దు.